పాల్గొన్నటువంటి వందనాలు చెల్లిస్తున్నారు. దేవుడు ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా ఆసక్తితో మీరందరూ కూడా వాక్యాన్ని సిద్ధపడి ఉన్నారు. మీ ఆశను బట్టి, మీ ఆసక్తిని బట్టి దేవుడికి నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దర్శించి మీ అందరితో మాట్లాడి దీవెనకరంగా చేయనుగాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనాకారుడు దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 62వ కీర్తన మొదటి చరణం 2వ చరణాన్ని చదువుతున్నాను, ఆలకించండి. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుఃఖము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చూడండి, చదివినటువంటి లేఖన భాగంలో కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలననే నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చూడండి ఎంత గొప్ప విశ్వాసంతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లో, రాసినటువంటి ఆ కీర్తనలో దావీదు యొక్క విశ్వాసం చాలా స్పష్టంగా కనపడుతుంది. దేవుని పట్ల అతడు ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఈ లేఖనాలు సుస్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు కదా, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఎందుకు మౌనంగా ఉంది? ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ప్రాణమట దేవుని నమ్ముకొని మౌనంగా ఉందట. మరి మా ప్రాణం మౌనంగా ఉంటుందా దేవుని నమ్ముకొని? ఆలోచన చేయాలి ఒకసారి. మనం దేవుని నమ్ముకుంటే మనం దేవుని కార్యాల కొరకు మౌనంగా ఎదురు చూడాలి. దేవుని మీద మనం ఆధారపడి ఆయన కార్యాల కొరకే ఎదురు చూచే అనుభవాల్లో మనం ఉండాలి. అప్పుడు మన ప్రాణం నెమ్మదితో ఉంటుంది. లేకపోతే ప్రాణమంతా కూడా అల్లకల్లోలమే, హృదయం అంతా కూడా అల్లకల్లోలమే, అంతా కలవరాలతో నిండిపోతుంది. అంత కలవరమే కలవరమే కలవరమే. దేవుని మీద కనుక మనం ఆశ పెట్టుకొని దేవుని యందు నిరీక్షణ కలిగి మనం కనుక ఆయన నమ్మి కనుక ఉంటే కలవరాల కోటను ఆయన కూల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. కలవరాలన్నీ తొలగించి వేస్తాడు. లేకపోతే హృదయం అంతా కలవరమే. ప్రాణం ఒకచోట నిలకడగా ఉండదు. అది ఒక ఆలోచన కావచ్చు, ఒక తలంపు కావచ్చు, ఒక పని కావచ్చు. నిలకడగా ఏది చేయలేము, నిలకడగా ఎక్కడా ఉండలేము. కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి. దేవుని యందు నమ్మిక ఉంచిన వారైతే కనుక వారు మౌనంగా ఉంటారంట, ధైర్యంగా ఉంటారట. కారణం, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అంటాడు. నేను తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా నేను కదిలింపబడను. కారణం, నేను నా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన నన్ను కదలనివ్వడు. ఆయన నన్ను బలపరిచే దేవుడు, ఆయన నన్ను స్థిరపరిచే ప్రభువు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం మనను నిలుపుతుంది. మౌనంగా ఉన్నటువంటి చేతగానితనం అనుకుంటే పొరపాటు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సాత్వికము కదా, బైబిల్ గ్రంథంలో సాత్వికుడు ధన్యులు అని రాసి. యేసు ప్రభువారు సాత్వికుడుగా ఉన్నాడు. సాత్వికంగా మౌనంగా ఉన్నాడు అంటే చేతగానుడు అనుకుంటే పొరపాటు.
ఆయన చేతగాక మౌనంగా ఉండలా. యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు, ఆయన్ని హింసించేటప్పుడు, ఆయన్ని అవమానపరిచేటప్పుడు, ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు, గెడ్డాన్ని పెరిగి వేసినప్పుడు కదా, లేనిపోయిన నిందలు ఆయన మీద మోపినప్పుడు, ఆయన గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో, వదకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు అంటే చేతగాని తనం అనుకుంటే పొరపాటు. చేతగా కాదు, దేవుని యందు నమ్మిక ఉంచి నా తండ్రి నిశ్చయంగా నా పక్షంగా ఉన్నాడు అనే ఒక నమ్మకం, అంటే ఆయన చూసుకుంటాడు అనేటువంటి గొప్ప విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వారమై దేవుని కార్యాలకు కొరకై మౌనంగా ఎదురు చూడాలి. ఎదురు చూచుట అంటే నిరీక్షించుట. నిరీక్షించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో నిరీక్షణ అనేది అతి ప్రాముఖ్యంగా ఉండాల్సినటువంటి విషయం. చాలామంది అంటారు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుని యందు నమ్మకం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు అని అంటారు. కానీ దేవుని కార్యాల కొరకై ఎదురు చూచే అనుభవం మాత్రం ఉండదు. దేవుని కార్యాల కొరకై నిరీక్షించేటువంటి అనుభవం మాత్రం ఉండదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, నేటి దినాల్లో మన అనుభవం ఎలా ఉంది? దేవుని కొరకు నిరీక్షించే అనుభవాల్లో మనం ఉన్నామా? ఎలా ఉంటుంది మన విశ్వాసం? మన విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుని కార్యాల కొరకు ఎదురు చూడగలుగుతున్నామా? నిరీక్షించగలుగుతున్నామా? పౌలు గారు అంటాడు కదా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటాడు. అంటే ఈ పౌలు గారు దేవుని యందు ఒక సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని కార్యాల కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. అంటాడు కదా, దేవుని కొరకు నిరీక్షిస్తున్నటువంటి నా ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నిరీక్షణట సిగ్గుపరచదట. అంటే ఏంటి కారణం? అంటే దాని అర్థం, నిశ్చయంగా నా నిరీక్షణ నెరవేరిద్ది. నా దేవుడు నెరవేరుస్తాడు. నేను దేని కొరకైతే ఎదురు చూస్తున్నానో, దేని కొరకైతే నేను ఆశతో దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షిస్తున్నానో, దానిని నిత్యంగా నా దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. అది ఆయన నమ్మకం. అందుకే అంటాడు, నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. మనము నమ్మిక ఉంచాలి దేవుని యందు. నమ్మిక ఉంచి విశ్వాసంతోనే, నమ్మకంతోనే ఎదురు చూడాలి. అంటే నిరీక్షించాలి. నిరీక్షిస్తే నిశ్చయంగా దేవుడు తన కార్యాలు మన పక్షంగా జరిగిస్తాడు. కీర్తనాకారుడు అంటాడు, ఆయన నా రక్షణకర్త, అందుకోసం నేను మౌనంగా, ఆయన నన్ను రక్షించువాడు ఆయనే, నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు ఆయన, నేను ఎందుకు భయపడాలి? ఆయన ఆశ్రయ దుర్గము, నేను కదిలింపబడను, నేను స్థిరముగా ఉంటాను, నన్ను ఎవరు కదిలించలేరు, శత్రువు నన్ను కదిలించలేడు, పెను గాలులు వచ్చినా నన్ను కదిలించలేవు, పెను తుఫానులైనా నన్ను ఏమీ చేయలేవు. ఇదే గొప్ప నిరీక్షణ. ఏమిటి నిరీక్షణ? ఏమిటి ఈ ధైర్యం? అని నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనేటువంటి ధైర్యం. నేటి దినాల్లో మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచి మన జీవితంలో ధైర్యం ఎదురయ్యేటువంటి ప్రతి పెను తుఫాను కూడా ఎదుర్కోగలిగి ఉండాలి. మన జీవితంలో ఎన్నో పెను తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి కదా, భయంకరంగా తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి, భయంకరమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, నిందలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం జయించాలి అంటే, వాటన్నిటిలో కూడా మనం నిలకడగా స్థిరముగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షణతో మనం మౌనంగా ఎదురు చూడటమే. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మీరు నిర్గమాకాండంలో కనుక వచ్చినట్లయితే అక్కడ ఒక చక్కని విషయం మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 14, 13.
నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. కారణం ఏంటంటే యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. వింటున్నారా? దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే భయపడొద్దని ప్రజలతో చెప్పు. ఇదిగో ఐగుప్తులు వెనక పరుగెత్తుకుంటూ మిమ్మల్ని చంపాలని వస్తున్నారని భయపడుతున్నారా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు నిన్నేం చేయలేరు, ఫరో నిన్నేం చేయలేడు, ఐగుప్తు సైన్యం నిన్నేం చేయలేరు. ఇదిగో నేటి దినాన దేవుడిని యెహోవా నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఓరక నిలుచుండి చూడు ఆయన కలుగు చేసే అక్షరం. గమనించండి, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తులోంచి ఇశ్రాయేలులు బయలుదేరి వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యారు. లక్షలాది మంది బయలుదేరి వెళ్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనులు. అంత మాత్రమే కాదు, వారి పశువులు, పక్షులు, వారు కలిగి ఉన్న సమస్తాన్ని తీసుకుని ఐగుప్తు నుంచి బయలుదేరారు కనాను దేశానికి. దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రాంతం అది. బయలుదేరి కొంత దూరం వెళ్ళారో లేదో, ఈ లోపల జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? రథాల, గుర్రాల శబ్దం వినబడుతుంది. రథాలు, గుర్రాలు వెనక తరుముకుంటూ వస్తున్నటువంటి శబ్దం. ఆ శబ్దం ఏంటి ఎలా ఉందంటే ఒక యుద్ధ ఘోష. శత్రువులు తరుముకొస్తున్నారు. అది చూసి ఇశ్రాయేలులు అందరూ భయపడిపోతున్నారు. అయ్యో, శత్రువులు తరుముతూ ఉన్నారు. ఈ అరణ్యంలో శత్రువుల చేత చచ్చిపోవడానికి మనం తీసుకొచ్చావు అని మోషే మీద సనుగుతున్నారు. భయపడితే అది వేరు, భయపడి మెదలకుండా ఉన్నారా? లేదు. ఆ భయంలో మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? వాళ్ళని కూడా తిడతా ఉంటాం. ఆ కంగారులో, ఆ కలవరాల్లో వాళ్ళ మీద, వీళ్ళ మీద రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అవును అంటారు కదంటే ఏంటంటే నా కోపం వచ్చిందంటే ఏమంటారు నాకు తెలీదు. భయంలో కోపం. చాలామంది పాములు చూసి భయపడతా ఉంటారు. అది దోసపాము కానివ్వండి, కట్టపాము కానివ్వండి, ఇంకో పెద్ద పాము, చిన్న పాము, ఏ పాము అయినా కావచ్చు. దానికి భయమే మనం అంటే. వాస్తవానికి వాటి జోలికి మనం వెళ్లకుండా ఉన్నంతసేపు అవి మన జోలికి రావు. మనం వాటి జోలికి వెళ్ళకపోతే వాటి దారిన వెళ్ళిపోతా ఉంటాం. మనం ఏం చేస్తాము అని పాముకు కూడా భయమే, ఆ తోసపామే. కానీ దానికి భయమే మనం అంటే, మనకి భయమే. దానికి భయమే, మనకి భయమే. అది కరిస్తే ఏమైద్దో అని మన భయం, వీళ్ళు కొడితే నాకేమైద్దో అని దానికి భయం. ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోవాలని మనుషులుగా మనము, అలానే పాము కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. పాము ఏం చేస్తుందంటే తన దారిని తాను వెళ్ళడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనం ఊరుకోగా, మనకు కొంచెం తెలివితేటలు ఎక్కువగా, మనకు కొంచెం జ్ఞానం ఉంది కదా, వివేకం ఉంది కదా, బుద్ధి ఉంది కదా అని అనుకుని ఏం చేస్తామో తెలుసా? కర్రోడు, మంచి కర్రోడి వెతికి దాన్ని కొట్టి చంపాలని చూస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా దానివల్ల మనకేదో ప్రాబ్లం ఉందని. ఎందుకు లేనిపోని బాధ? చంపేస్తే పోలా. ఒక పక్క భయం, అదేదో మనం చేసేసిద్దని భయం. ఆ భయం కొద్ది ఏం చేస్తామంటే దాన్ని ఏదో రకంగా చంపాలి అనే ఉద్దేశంతో కర్రపట్టుకొని దాని మీదకి వెళ్తాం. కర్రపట్టుకొని దాని మీదకి వెళ్తే ఆ పాము ఏం చేస్తుందంటే తన ప్రాణాలు కాపాడుకోవాలని అది కూడా ఏం చేసింది తెలుసా? తోసపాము చిన్నపిల్ల అయినప్పటికీ తోక మీద లేచి ఉంటుంది, పొసలు కొట్టుకుంటూ. చిన్నపిల్లే తోసపాము, చిన్నపిల్ల అయినప్పటికీ దాని రోషం వేరు. తనను తాను కాపాడుకోవడానికి. మనకేం అది శత్రువు అయితే దానికి మనం శత్రువు. ఇదిగో శత్రువు కర్ర పట్టుకొని వచ్చేస్తున్నాడు, మనం చంపేస్తాడు
అని ఆ తోసపాము కూడా ఏం చేస్తుంది తెలుసు, తన ప్రాణాలను కాపాడుకోవడానికి అది కూడా పడగెత్తి బొసలు కొట్టుకుంటూ మీదకు వచ్చింది. మొత్తానికి యుద్ధం అక్కడ మనకు తెలియదే ఉంది. ఒక జంతువుకి మనిషికి యుద్ధం. అది తన ప్రాణాలు కాపాడుకోవాలని, మనం మన ప్రాణాలు కాపాడుకోవాలని. ఉద్దేశం ఒక్కటే, ఏమిటంటే ప్రాణాలు కాపాడుకోవాలి. దానికి భయమే, మనకి భయమే. కాకపోతే ఏంటంటే అది భయపడి ఏం చేస్తుందంటే ముందు తన దారిని తాను వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా భయపడుతున్నాం, మన దారిని మనం వెళ్ళాం. మనం చేసే పొరపాటు అదే. మనకు తెలివితేటలు ఎక్కువగా, మన జ్ఞానం ఎక్కువగా, మన జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేస్తాం, దాని మీదకి కర్ర పట్టుకొని వెళ్తాము, ఏదో ఒకటి చేయాలని. ఆ భయంలో ఏదో ఒకటి చేయాలి, తప్పించుకోవాలి ఆ ప్రమాదం నుంచి, ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అని. ఒక్కోసారి తొందరపాటు క్రియలు, తొందరపాటు చర్యలు కూడా జరుగుతాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఇశ్రాయేలులు భయపడుతూ ఉన్నారు. శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు, మన ప్రాణాలు తీసేస్తారనే భయం. ఆ భయం కొద్దీ ఏం చేస్తారంటే మోషే మీద, దేవుని మీద సరుగుతున్నారు. ఎర్రనీళ్ళు చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో స్థలం లేదనా పాతి పెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చావు? ఇంకొంతమంది అంటారు కదా, ఆ ఐగుప్తులు ఎట్టగొట్ట ఆ ఇటుకరాలు చేసుకుంటూ బతికితే సరిపోయేది. కొంతమంది అంటారుగా, బతుకుంటే బొలుసాకులైనా తిని బతకొచ్చు అంటారుగా. అట్లానే ఎట్టగొట్ట ఆ ఐగుప్తులని ఆ చెర అనుభవించుకుంటూ, ఆ శ్రమలు అనుభవించుకుంటూ, ఆ ఇటుకరాళ్ళు తయారు చేసుకుంటూ, ఆ మట్టి పిసుక్కుంటూ, ఆ గడ్డి తీసుకొచ్చి ఏదో ఒక రకంగా తిప్పలు పడుకుంటూ మనం బతకొచ్చు కదా. అనవసరంగా తీసుకొచ్చి ఈ అరణ్యంలో దిక్కు మొక్కు లేని చావు చావాల్సి వస్తుంది అని కొంతమంది. ఈ పరిస్థితుల మధ్యలో మోషేకి ఏం చేయాలి తెలియక దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కదా, భయపడకుడి, మీరు ఊరక నిలుచుండి చూడుడి, యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడి. 14:13 మనకు కనపడుతుంది. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. నీవు నమ్మిక ఉంచావా? దేవుడు కలుగజేయు రక్షణను నీవు చూడగలుగుతావు. దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు మౌనంగా ఉండు. దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు, ఆయన నా పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు కదా. అదే కదా, యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును. ఈరోజు ఏ శత్రువు అయితే నీ మీదకు వచ్చి నిన్ను చంపుతాడని అనుకుంటున్నావో ఆ శత్రువు ఇకను నీకు కనబడడు. దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ భయానికి కారణమైంది నీ ఎదుటకు కాన రాకుండా పోవును అంటున్నాడు దేవుడు. వీళ్ళ భయం ఏంటంటే ఐగుప్తి. దేవుడు ఏమంటున్నాడంటే ఇకను మీకు ఐగుప్తులు కనపడరు. దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో అది నీకు కనపడదు. ఇక కారణం ఏంటంటే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం, చేయాల్సిన పని ఏంటంటే నువ్వు కత్తులు పట్టుకోవాల్సిన పని లేదు, కటారులు చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా గిద్యోనుగానే చెప్పాడు, కొండ పట్టుకో, దివిటి వెలిగించు, బోర్లు ఊదు అన్నాడు. మోషేను ఇశ్రాయేలుడితో అయితే కనుక అది కూడా చెప్పరా. కొండ పట్టుకోను ఆయన, దివిటి చేత పట్టుకో, వెలిగించు, ఇవి ఏం చెప్పరా. ఊరక నిలుచుండి చూడుడి అన్నాడు. ఏం చేయాలంటే ఊరక నిలుచుండి చూడాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఊరక నిలుచుండి చూడటమే అది చేసే కార్యాల కొరకు. ఊరికి నుంచుంటే అయిపోతాయి పనులు అని ఎదురు ప్రశ్నలు వద్దు. విశ్వాసంతో ఎదురు చూడు అంతే, విశ్వాసంతో నిరీక్షించు అంతే. దేవుని యందు ఉంచావా, దేవుని కార్యాలు నువ్వు చూచుదువుగాక. సమస్యలు ఎంత కఠినమైన, శత్రువు ఎంత బలవంతుడైనా దేవుని మాట మీద నీవు నమ్మిక కనుక ఉంచగలిగితే నీ సమస్య ఎంత కఠినమైనప్పటికీ కూడా, నీ శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా దేవుడు నిశ్చయముగా నీ పక్షంగా కార్యం చేసి నీకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదిగో నీవు ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను ఇక ఎన్నడూ నీవు చూడవు.
ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి సమస్యను ఇకెన్నడూ నీవు చూడవు. ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులను ఇకెన్నడూ నీవు చూడవు. దేవుడు నీ పక్షంగా తన కార్యములను ఆరంభించబోతూ ఉన్నాడు. నీవు చూడాల్సింది సమస్యలు కాదు. అర్థమైందా? నీ ఎదురు సమస్య కొన్నంత ఉంటే ఉంది, కాదనలేను నేను. శత్రువు బలం గొప్పది, కాదనలేను. శత్రువు బలం అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. శత్రువు బలము కన్నా నీవు నమ్మి ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయన మరి బలవంతుడు అన్న సంగతి నీవు మర్చిపోకూడదు. సమస్య గొప్పది, కాదనలేము. నీకు సహాయం చేయుట కొరకే చాపబడిన చెయ్యి అంతకన్నా మించిన గొప్పది. నీ కొరకు నా దేవుని హస్తం చాపబడి ఉంది. ఆయన బలిష్టమైన బాహు నీ కొరకై చాపబడి ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఓరక నిలుచుండి చూడు విశ్వాసంతో. నిరీక్షించు, స్తుతించుచు. నా దేవుడు నా పక్షంగా కార్యం చేయబోతున్నాడు అని స్తుతించు. సమస్య కఠినంగా ఉంది, కాదనలే, కానీ దానికి గొప్ప పరిష్కారాన్ని దేవుడు నీకు చూపబోతున్నాడు. ఆయన తన కార్యాన్ని నేటి దినాన ఆరంభించబోతున్నాడు. అంతే, నువ్వు నమ్ము. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేడు కలుగజేయు రక్షణను కదా, యెహోవా మీకు నేడు కలుగజేయబోవు రక్షణ. ఎప్పుడట? నేడు, ఈరోజు ఆయన కార్యాన్ని ఆరంభిస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో రాసి ఉంటుంది, నేడు ఆయన మీ ఎదురు అద్భుతం చేయబోతున్నాడు. యోర్దాను నది దగ్గర వారి ఎదుట నిల్చున్నప్పుడు నేడు అంటే దేవుడు నిశ్చయంగా మన పక్షంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. మోషేతో అంటే నేడు, రేపుడు గురించి మాట్లాడట్లేదు. వాళ్ళతో వీళ్ళతో రేపుడు గురించి చెప్పాడేమో, నీతో రేపుడు గురించి చెప్పట్లేదు, నేటి దినాల గురించి చెబుతున్నాడు ఆయన. ఏ సమస్యల గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యల గురించి నువ్వు కంగారు పడుతున్నావో, అది ఏమై ఉందో నీకు తెలుసు. దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఈ మధ్యాహ్నపు వేళలో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మిక ఉంచు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా యందు నేను నమ్మిక ఉంచి మౌనంగా ఉన్నాను అంటే. మరి మనం ఏం చేయాలి? మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉండాలి. మౌనంగా మనం దేవుని కార్యాల కొరకే కనిపెట్టవలసిన వారమై ఉన్నాం, ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. తొందరపడితే అవో కొన్ని పనులు, తొందరపడినందు వల్ల, కంగారు పడినందు వల్ల అవో. కంగారు పడితే అవుతాయి అనుకుంటే ఎంతైనా కంగారు పడవచ్చు. అవసరమైతే పక్కన వాళ్ళ దగ్గర కూడా కంగారు నొప్పు తెచ్చుకోవచ్చు. కంగారు పడితే అవుతాయా? భయపడినందు వల్ల అవుతాయి అనుకుంటే కనుక అవసరమైతే కొట్టు దగ్గరికి వెళ్ళి 1 కిలో భయాన్ని కొనుక్కొద్దాం, కొనుక్కొచ్చి భయపడదాం. ఒక బస్తా 100 కిలోలు కొనుక్కొచ్చుకుందాం భయాన్ని. పనులు అవుతాయి అంటే భయపడదాం. ఏం పోయింది? ఏమండి, తప్పేమైనా ఉందా? పనులు అవుతాయి అనుకుంటే భయపడదాం. భయపడినందువల్ల పనులు, సమస్యను చూసి భయపడినందువల్ల పనులు. ఇంకా భయం ఉంటే కనుక దేవుని మీద ఉండాలి. అప్పుడు అది ఫలితం, అది మనకు ఫలమిస్తుంది. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా మోషేతో, మోషే భయపడద్దు, ఇశ్రాయేలుతో కూడా చెప్పు, భయపడకుడి, ఊరక నిల్చుండి చూడండి. ఊరికి నుంచుంటే సరిపోద్దా? ఊరికి నుంచుంటే సరిపోతుందా? మౌనంగా ఉంటే సరిపోద్దా? యుద్ధరంగంలో మౌనంగా ఉంటే సరిపోద్దా? శత్రువు మీదకి వస్తున్నాడు, మౌనంగా ఉంటే శత్రువుని జయించగలవా? ఏం మాట్లాడుతున్నారండి మోషే గారు? ఈ మాట మాట్లాడడానికి మైండ్ ఉండదు. ఫరో సైన్యంతో వస్తున్నాడు, మీరేం ఊరక నుంచోమంటున్నారు? ఊరక నుంచుంటే ఏం చేస్తాడు? బాణాలు వేసి చంపేస్తాడు, కత్తులతో పొడి చంపేస్తాడు, ఈటులు విసురుతాడు. ఊరక నుంచుంటే కుదిరింది, ఏదో ఒకటి చేయాలిగా.
ఏదో ఒకటి చేయాల్సిన సమయంలో ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేయాలో కూడా ఆయన చెప్తాడు. ఊరక నుంచోమన్నప్పుడు ఊరక నుంచోవడమే, ఏదో ఒకటి చేయమన్నప్పుడు ఏదో ఒకటి చేయటమే. ఇశ్రాయేలుతో మరొక చోట ఆ తర్వాత చరిత్రలో ముందుకు వెళ్తే కనుక ఇశ్రాయేలుతో దేవుడు అంటే ఈ యుద్ధం చేసేది మీరు కాదు నేను, మీరు మాత్రం పంక్తులు తీరి నిలుచుని ఉండు అంటాడు. ఎట్లుండాలట? పంక్తులు తీరి నిలుచుండి అంటాడు. అంటే వరుసగా లైన్లో నుంచండి. ఎవరికాల్లో యుద్ధ పంక్తులు ఉంటాయిగా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యం నిలబడే విధానం ఉంటుంది కదా, అలా నుంచోండి. మీరేం చేయక్కర్లే, అటు నుంచోండి అంతే. మీ పక్షం యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధ పంక్తులు తీరు నుంచోవాలంట. నుంచొని ఏం చేయాలంట? మెదలకుండా ఉండాలంట. ఈ మాత్రం దానికి ఎందుకండి? ఆయన చెప్పాడు, చేయటమే నీ వంతు. క్వశ్చన్లు కాదు, నీ వంతు ఏంటి? ఊరకను ఆయన చెప్పింది చేయటమే నీ పని. ఎదురు ప్రశ్నలు వద్దు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రశ్నలు ఉండకూడదు. ప్రశ్నలు ఉండకూడదు. ఆయన ఏం చెప్పినా ఎస్ లార్డ్ అనాలి అంతే. అవును ప్రభువా, అలాగే దేవా అనే తప్ప ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా అనే ప్రశ్నలు రాకూడదు ఎప్పుడు కూడా దేవుని ఎదుట. దేవుని దగ్గరికి వచ్చి ఎట ప్రభువా, ఎలాగయ్యా, ఎందుకయ్యా, ఎట చేస్తే ఎట కుదిరిద్దయ్యా ఉండకూడదు. ఆయన ఏం చెప్పినా సరే అలాగే ప్రభు, చిత్తం ప్రభువా, నువ్వు చెప్పినట్టేనా ఆయన, అలాగే చేస్తానయ్యా. ఎందుకు చేయాలయ్యా, ఎందుకు ఊరుకుంటావా, ఊరుకుని కూర్చోవాలయ్యా? ప్రశ్నలు ఆయన ఒకటి చెప్తాడు. పంక్తులు తీరు నిలుచుండి నీ పక్షం యెహోవా యుద్ధం చేస్తాడు. ఇక పంక్తులు ఎందుకు తీరాలి అని అంటే కుదరదు. అవ్వతో చెప్పాడు పండు తినొద్దు అన్నాడు ఆదాము అవ్వతో. ఎందుకు తినకూడదు? తినొద్దు అన్నాడు, తినొద్దు అంతే, మెదలకుండా ఉండు. చెప్పింది చేయాలి. బలులు అర్పించుట కంటే మాట వినుడు శ్రేష్టమని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మాట విను, దేవుని మాట విను, అది శ్రేష్టం. చాలామంది అర్పణలు అర్పిస్తారు, బలులు అర్పిస్తూ ఉంటారు, మాట మాత్రం వినరు. మాట వింటున్నట్లుగానే ఉంటారు, విధేయత చూపించే వారిగానే ఉంటారు, కానీ వినరు. వీళ్ళు ఏది చేయాలనుకుంటారో అదే చేస్తారు. వీళ్ళకి సొంత పెత్తనాలు ఎక్కువ. దేవుడు చేయమంది చేయరు. దాని ఫలితం ఉంటుంది, దాని ఫలితాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. కనుక నిజ క్రైస్తవుడు అయిన వాడు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే దేవుని మాట, సేవకుని మాటను వింటాడంతే. గౌరవించాలి, మాట, దేవుని మాటను గౌరవించాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి. ఇక్కడ వాక్యంలో చెప్పబడింది ఊరక నిలుచుండి చూడుడి. అప్పుడు ఏం చేయాలంటే ఇక ఊరుకొని నుంచోటమే, మెదలకుండా నుంచోటమే. పంక్తులు తీరి నిలుచుండి అంటే పంక్తులు తీరి నుంచోవాలి. గిద్యోను సైన్యంతో, సైన్యం అంటే ఓ గొప్ప వేల సైన్యం ఏమి లేరు. గిద్యోను సైన్యం అనగా 300 మంది. ఈ 300 మందితో దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు మీరేం చేయాలి తెలుసా? 3 దిక్కులుగా, 100 ఒక దిక్కు, 100 ఇంకొక దిక్కు, 100 మరొక దిక్కు నుంచి 3 దిక్కులుగా రండి. 3 దిక్కులకు వచ్చి మీరు ఏం చేయాలో తెలుసా? కొండలు పగలగొట్టండి ఒకసారి. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలయ్యా? కట్లు తీసుకెళ్ళమంటారా, బాణాలు తీసుకెళ్ళమంటారా, AK-47 తీసుకెళ్ళమంటారా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళమంటారా? ఆయుధాలు. దేవుడు చెప్పాడు కదా, AK-47 కాదు బాబు, కత్తి అంతకన్నా కాదయ్యా. మరి ఏం తీసుకెళ్ళమంటావు ప్రభువా? కొండ తీసుకువెళ్ళు. యుద్ధానికంట ఏంటిది? కొండ. కొండ కొండ ఇది వేసవి కాలం కాదే. కొండ తీసుకెళ్ళి నీళ్లు పోసుకుని చల్లటి నీళ్ళు తాగుదాం అనుకోవడానికి అని అల్లా. యుద్ధరంగంలో కొండ ఎందుకయ్యా?
ప్రాణ భయంతో ఉంటుంటే మంచినీళ్ళు తాగే సమయమా కొండ తీసుకెళ్ళడానికి? మనకైతే ఎలాంటి ప్రశ్నలు వస్తుంటాయి కదా. అది వర్షాకాలం శీతాకాలం అయితే, ఇది వేసవికాలం కాదే అని అంటాం. ఇప్పుడు వేసవికాలం కదా ప్రజెంట్. ఇప్పుడు కొండ తీసుకెళ్ళండి అంటే కనుక అక్కడ మంచినీళ్ళు ఇవ్వరా? మేమే తీసుకెళ్ళాలి, ఎవరి కొండ వాళ్ళే తీసుకెళ్ళాలా? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరా ఏంటంటే? ట్రెండ్ మారిపోయిందిగా. ఎవరి బాటిల్ వాళ్ళ చేతితో పట్టుకుని తీసుకెళ్ళటమే. ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ బాటిల్ ఒకటి మాత్రం దగ్గర, దాంట్లో బాటిల్ నిండా. ఇదివరకు పూర్వపు దినాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యో ఉండి బాదంకాయ లాగా షేప్లో, అట్లేమంటారు, బాదంకాయ షేపులో మంచినీళ్ళు పోసుకొని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాను. మంచినీళ్ళు కూడా పోయి రాళ్ళు, మంచినీళ్ళు కూడా ఇవ్వరా? కొండ తీసుకెళ్ళాలి మేము ఇక్కడ నుంచి అని ప్రశ్న. అలా ప్రశ్నలన్నీ ఎందుకు? ఇంకొకళ్ళు అంటారు, యుద్ధానికి వెళ్ళేవారు కొండ ఎవడం తీసుకెళ్తారో మైండ్ ఉంది అసలు. ఎందుకది? యుద్ధరంగంలో ఆ కొండతో ఎవడని కొట్టినా ఆడికి ఆయమన్నంగా గాయం అవ్వకపోతే ఈ కొండ పగిలిపోద్ది. అది గాయము అవ్వదు, ఇది ఏమైనా ఉంటుందా? ఈ కొండ ఉండదు, పగిలిపోయి. అంటే అంత డెలికేట్ అది. అలాంటి కొండను తీసుకెళ్ళమంటున్నాడు దేవుడు. గిద్యోను అతని సైన్యం ఎస్ లార్డ్ అన్నారు అంతే. అలాగే ప్రభా అని కొండ పట్టుకున్నారు. ఆ తర్వాత దివిటీలు తీసుకువెళ్ళండి, కొండ పక్కన కొట్టాలి, దివిటీ వెలిగించాలి. దివిటీలు ఎందుకయ్యా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు కావాల్సింది దివిటీ కాదయ్యా, కొండ కాదయ్యా, బోర్లో తీసుకెళ్ళవు. మూడోది, బోర్లో పోదండి, కొండ పగలగొట్టాలి, దివిటీ వెలిగించాలి, బోర్లో పోదాలి. గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అని కేకలు వేయండి అన్నాడు. యుద్ధంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. యుద్ధ విధానాలు, వ్యూహాలు ఉంటాయి కదా. యుద్ధ వ్యూహం ఎవరికి ఉండే వ్యూహం వారికి ఉంటుంది, ఎవరికి ఉండే ఆలోచన వారికి ఉంటుంది, ఎవరికి ఉండే ప్లాన్స్. ఒక కార్యక్రమం ఏదైనా చేయాలంటే ఎవరికి ఉండే ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకుండే ఆలోచన నాకుంటుంది, నీకుండే ఆలోచన నీకుంటుంది. అలానే ప్రతి నాయకుడికి ఒక ఆలోచన ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక విధానం ఉంటుంది కదా, ఒక పద్ధతి ఉంటుంది కదా. ఒక్కొక్కరితో ఒక్కొక్క పద్ధతి. దేవుడు గిద్యోనికి అతని సైన్యానికి ఒక పద్ధతి చెప్పాడు, ఒక విధానాన్ని చెప్పాడు. ఏంటంటే కొండ, దివిటి, బోర. కొండ పగలు కొట్టాలి, దివిటి వెలిగించాలి, తర్వాత బోర ఊదాలి. బోర ఊది ఆ తర్వాత గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అని కేకలు. ఒకరు గిద్యోను ఖడ్గం అంటుండగా మిగిలిన వారు యెహోవా ఖడ్గం అంటే గిద్యోని చేతిలోని ఖడ్గం ఎవరిదో తెలుసా? అది దేవుడైన యెహోవా ఖడ్గమే అని వీళ్ళందరూ బిగ్గర కేకలు వేయాలి అన్నాడు. అది దేవుడు చెప్పిన విధానం చేయాలంతే. ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే అలానే చేశారు వీళ్ళు. లెక్కకు ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి శత్రు సైన్యం ఆ కొండలు ఒకేసారి పగిలేసరికల్లా తుల్లిపడి లేచారు. లేచిన వారికి ఏం కనపడింది తెలుసా? చుట్టూ ఎడు చూసిన దివిటీలు పగ పడుతున్న దివిటీలు కనపడి, ఈ లోపల బోర్ల శబ్దం వినపడింది. నిద్రమత్తులో ఉన్న వాళ్ళకి గౌక్కులు లేచేసరికి వారి కళ్ళకి కనపడింది ఏంటిది? దివిటీ, గొప్ప వెలుగు, మంటలు మండుతున్నాయి. ఎటు చూసినా సరే మూడు దిక్కుల ఒకేసారి పెద్ద శబ్దం. ఉలుక్కుపడి లేచారు. ఉలుక్కుపడి లేచిన వాళ్ళకి ఒకేసారి పెద్ద పెద్ద మంటలు ఎటు చూసినా సరే కాకడాలు మండుతూ ఉన్నాయి. అసలే నిద్రలో ఉన్నారు, ఉలుక్కుపడి లేచారు, భయం కదా. అసలే భయంతో లెగిసేసరికల్లా బోర్ల శబ్దం. గిద్యోను రానే వచ్చేసాడు, చుట్టుముట్టేశాడు.
ఈ లోపల కేకలు వినపడుతున్నాయి, గిద్యోను ఖడ్గం యెహోవా. అమ్మో, గిద్యోను తన సైన్యంతో మన మీదకు దండెత్తి రాత్రి వచ్చేసాడు. గిద్యోను చేతిలో మనం అందరం హతమైపోవటమే, మనం చచ్చిపోవటమే. ఆడి చేతులు చచ్చిపోయి కదా మనకు మనముగా పొడుచుకొని చచ్చిపోవడం ఉత్తమం కదా. విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా వీర మరణం పొందుతాం, మనకు మనంగా కత్తులతో పొడుచుకొని చచ్చిపోదాం రాబాయ్ అనుకున్నారు. శత్రువులు ఏం చేశారు తెలుసా? లెక్కకు ఇసుకరేణువుల వల్లే ఉన్నటువంటి ఆ శత్రువు సైన్యం వాళ్ళలో వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. ఆరాకొర ఎవరన్నా అడుగు పొడుగు మిగిలింటే వాళ్ళను ఈ గిద్యోను సైన్యం తరిమి వాళ్ళని చంపేశారు. ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే ఈ 300 మంది సైన్యంతో వెళ్ళినటువంటి గిద్యోను లెక్కకు ఇసుకరేణుల వలె ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని జయించి విజయంతో తిరిగి వచ్చాడండి. కారణం ఒక్కటే, దేవుడు చెప్పినది చెప్పినట్టు చేశాడు. ఆయన ఏం చెప్పాడు అది చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుతో నిర్గమాకాండమందు, మీరు ఊరక నిలుచుండి చూడుడి, మౌనంగా ఉండండి, నమ్మిక ఉంచి మౌనంగా ఉండండి. మీ పక్షంగా యుద్ధం యెహోవా చేయబోతూ ఉన్నాడు, మీరు మౌనంగా ఉండండి, అంతే మీరు చేయాల్సింది. కంగారు పడద్దు, శత్రువులను చూసి భయపడద్దు, పరిస్థితులను చూసి భయపడద్దు అని దేవుడు చెప్తే ఆ మాటను బట్టి ఉన్నారు. దేవుడు ఆ రోజు రాత్రి అంతా బలమైన తూర్పుగాలిని పంపాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, 6 నెల ఏర్పడింది. ఆ 6 నెలల్లో నడుచుకుంటూ సముద్రం ఈ దరి నుండి ఆ దరికి బయలుదేరిపోయారు, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి బయలుదేరి వెళ్ళారు. ఆహా, దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు! ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. స్టీఫెన్ పాల్ గారు వాక్యం చెప్తూ ఒకరోజు టీవీలో వర్తమానం వస్తుండగా విన్నాను. ఆయన వాక్యం చెప్తూ చెప్పినటువంటి మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను మీకు. దైవజనులు వాక్యం చెప్తూ అంటారు కదా, ఈ ఎర్ర సముద్రం పాయలేనటువంటి సందర్భాన్ని గురించి ఆయన వివరిస్తూ, ఒక స్కూల్లో ఒక టీచరు పాఠం చెప్తున్నాడు. ఆమె చెప్పుకునే పాఠం చెప్పుకోవచ్చు కదా, ఈ లేనిపోని బాధలు ఎందుకు ఆమెకి. ఆ టీచర్ పాఠం చెప్తూ మధ్యలో అంటుందట, ఇదిగో బైబిల్లో క్రిస్టియన్స్ చెప్పుకుంటూ ఉంటారు, వారి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, దానిలో వారిని 6 నెలల మీద నడుచుకుంటూ వెళ్ళారు అని వాళ్ళు బైబిల్ గ్రంథంలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది పెద్ద సముద్రం ఏం కాదు, ఒక చిన్న పిల్లకాలవ అని చెప్పిందంట. ఏంటి? అదొక చిన్న పిల్లకాలవ. దాని గురించి ఈ క్రిస్టియన్స్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అదొక పిల్లకాలవ, దాన్ని అలా దాటుకుని వెళ్ళిపోయారు అంతే అని ఆ టీచర్ చెప్తా. అంటే ఏంటంటే ఆమె క్రైస్తవులు అంటే మరి గిట్టదో, దేవుడు అంటే ఇష్టం ఉండదో ఏమో నాకేం తెలియదు, కానీ మొత్తానికి ఎర్ర సముద్రం అంటే పెద్ద సముద్రం ఏం కదా, ఒక చిన్న పిల్లకాలవ, దాన్ని ఇటు నుంచి అటు ఒక గంతేసి దాటుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దాని గురించి వీళ్ళు బైబిల్ గ్రంథంలో గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి తగులుకొని చెప్తుంటే, ఆ స్టూడెంట్స్లో ఒక చిన్న సండే స్కూల్ పాప ఉందంట. ఉందంటే దేవుడికి స్తోత్రం, ప్రైజ్లో లేచిందంట. ఏంటమ్మాయి, ఏమిటి మాధవి, ఏమైనా అర్థమైంది నీకు? నేనేం చెప్పాను అర్థమైందా? అది పెద్ద కాలువ కాదు, చిన్న పిల్ల కాలువ, అది దాటం గొప్ప కాదు, మీరు ఏదో పెద్ద గొప్ప అద్భుతం అని చెప్పుకుంటున్నారు అని అంటే, మిస్ ఇది అద్భుతమే మిస్. ఎట్ట అద్భుతం? ఇశ్రాయేలీయులు ఆ పిల్లకాలం దాటుకొని అవతలికి వెళ్తే ఆ పిల్లకాలం కూడా దాటలేక శత్రు సైన్యం నుండి ఫరో సైన్యం ఆ పిల్లకాలంలో పడి కొట్టుకుపోయి చచ్చిపోయారు మేడం. దేవునికి స్తోత్రం. అద్భుతం కదా? ఆ టీచర్కి ఏం చెప్పాలో అర్థం కాక సిగ్గుతో తలదించుకుంది అని చెప్పేసి దైవజనులు స్టీఫెన్ పాల్ గారు ఒక సందర్భంలో తెలియజేశారు. నిజమే, అది అద్భుతం ఒకవేళ అట్ట అనుకుంటే. ప్రేమ దేవుని పిల్లగా, అది గొప్ప మహాసముద్రం, ఎర్ర సముద్రం. దేవుడు 6 నెలలుగా చేశాడు. ఇశ్రాయేలు చక్కగా దాటుకొని ప్రభువానికి స్తోత్రం. ఆయన మా కొరకు ఎర్ర సముద్రం ఎంత
గొప్ప అద్భుతం నాయన అని బతుకు జీవుడా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇక 6 నెలల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అందరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంచుమించుగా సముద్రం సగం దాటేసి అవతలకి వెళ్ళిపోయారు. ఈ లోపు జరిగిన విషయం ఏంటంటే ఫరో సైన్యం కూడా 6 నెలల్లోనికి సముద్రంలోనికి 6 నెలల ద్వారా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా గుర్రాల మీద రథాల మీద వచ్చేస్తున్నారు వేగంగా. వెనక్కి తిరిగి చూస్తే ఈ 6 నెలల తమకు మాత్రమే కాదు శత్రువులకు కూడా అది ఒక పెద్ద హైవే లాగానే ఉంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వేగంగా వచ్చేస్తున్నారు. అయ్యో ఎట్టొకటి తప్పించుకుని అవతలకి వెళ్ళిపోతున్నాం అనుకుంటే శత్రువులు తరుముకుంటే ఈ 6 నెలల్లో కూడా వచ్చేస్తున్నారే అని కంగారు పడిపోతూ ఉన్నారు. ఈలోపు ఈ ఇశ్రాయేలులందరూ కూడా సముద్రం అవతలకి వెళ్ళిపోయారు. మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చాచి ఉంచగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటి తెలుసా? మరలా ఆ సముద్రం 6 నెలలుగా మారినటువంటి ఆ సముద్రం మరలా మొత్తం కలిసిపోయి బలమైన ప్రవాహంగా మారిపోయింది. ఆ సముద్ర ప్రవాహంలో శత్రు సైన్యం, ఐగుప్తు సైన్యం అంతా కూడా కొట్టుకుపోయారు, చచ్చిపోయారు. రథాలు చచ్చిపోయాయి, గుర్రాలు చచ్చిపోయాయి, సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయారు. చూసారా దేవుడు చేసిన కార్యం? యుద్ధం చేయాల కత్తి పట్ల శత్రువులు మొత్తం కూడా హతమార్చబడ్డారు. శత్రు సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. యుద్ధం ఎవరు చేశారు అంటే దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. అసలు విచిత్రమైన సంగతి, కత్తి పట్టలేదు, చెమట కారలేదు, యుద్ధం చేయలేదు, రక్తపు బొట్టు కూడా చెందలేదు. దేవుని యందు నమ్మకంతో ఆయన చెప్పినట్లుగా మౌనంగా ఉన్నారు, ఊరకున్నారు అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, నేటి దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? దేవుని యందు నమ్మకం ఉంచి మౌనంగా ఉండగలుగుతున్నామా? దేవుని యందు నమ్మకం ఉంచి ఊరకు ఉండగలుగుతున్నావా? దేవుని యందు నమ్మకం ఉంచి నిరీక్షించగలుగుతున్నావా? నేటి దినాన ప్రభు మాట్లాడుతున్నాడు, నేడు కలుగు చేయబోయే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. దావీదు కీర్తనకారుడు అన్నాడు కదా, దేవుని యందు నేను దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచి నేను మౌనంగా ఉన్నాను. దేవుని యందు నమ్మకం ఉంచి నేను మౌనంగా ఉన్నాను. నమ్మిక ఉంచిన వారి చుట్టూ ఆయన కృప ఆవరించుచున్నది అని కీర్తనకారుడు అంటాడు మరో చోట. ఆయన యందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ ఏముంటుందట? ఆయన కృప ఆవరించి ఉంటుందట. ఆయన కృప ఆవరించి ఉంటుంది. మన దేవుని యందు నమ్మిక ఉంచిన వారమే అయితే గనక నీ చుట్టూ ఏముంటుందో తెలుసా? ఆయన కృప ఉంటుంది. ఆయన కృప నిన్ను ఆవరించి ఉంటుంది. ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తుంది ఆయన కృప. ఎర్ర సముద్రాన్ని పాయం చేసింది ఇశ్రాయేలుడు కాదు, దేవుడే. దేవుని కృప ఇశ్రాయేలుని ఈ దరి నుండి ఆ దరికి చేర్చింది ఆయన కృప. ఆయన కృప ఏం చేసిందో తెలుసా? మండుచున్న అగ్నిగుండాన్ని, 7 అంతల అధికమైనటువంటి అగ్నిగుండాన్ని, దాని బలాన్ని చల్లార్చింది ఆయన కృప. ఆయన కృప ఏం చేసిందో తెలుసా? సింహపు నోలను మూయించి వేసింది. ఆయన కృప ఏం చేసిందో తెలుసా? యోర్దాను నదిని ఏకరాశిగా మార్చింది. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య క్రియలను జరిగించింది ఆయన కృప. అసాధ్యం అనుకున్న కార్యాలు ఆయన కృప ద్వారా సాధ్యపరచబడ్డాయి. నేటి దినాల్లో నీ జీవితంలో కూడా నీకు అసాధ్యమైన కార్యాలు మా వల్ల కాదు, మా జీవితంలో అయితే మా వల్ల కాదు అని అనుకున్న కార్యాలు దేవుడు తన కృప ద్వారా నీ జీవితంలో జరిగించునుగాక, నిత్యంగా నీ జీవితంలో నెరవేర్చునుగాక. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటి తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచి ఊరకుండు. దేవుని యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉండి ఆయన కృపయే నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఆయన కృపయే నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తుంది. మన నీతి కాదు మనల్ని రక్షించేది, మన నీతి కాదు మనల్ని పరిశుద్ధులుగా చేసేది, మన దాన ధర్మాలు కాదు మనల్ని పరిశుద్ధులుగా మార్చేది. అలా అనుకుంటే లోకంలో ఎందరో ఉన్నారు దాన ధర్మాలు చేసేవారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన గురించి వాక్యంలో సెలవు ఇవ్వబడింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉంటుంది. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఒక ఎవరున్నారు?
ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు చాలా మంచివాడని వాక్యంలో సాక్ష్యం ఇవ్వబడింది. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతడు దాన ధర్మాలు చేసేవాడట, మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దాన ధర్మాలు చేస్తూ నీతివంతుడిగా ఉండి కదా. ఒకసారి చూడండి, ఆ మాటను చూద్దాం ఒకసారి. ఒకవేళ బైబిల్ కనుక మీకు అందుబాటులో ఉంటే ఒకసారి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కనబడుతుంది. ప్రారంభము నుండి కూడా ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండేను. చూసారా, భక్తిపరుడట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. విషయం ఏంటంటే, ఇతడు ఒక అన్యజనుడు, యూదుడు కాదు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందినవాడు కాదు. ఇంకో గోత్రం ఉంది, 13వ గోత్రం, లేవి గోత్రం. ఆ గోత్రానికి చెందినవాడు కాదు. ఇశ్రాయేలీలో ఏ గోత్రానికి చెందిన వ్యక్తి ఒక అన్యజనుడుగా ఉన్నాడు కొర్నేలి. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బహుధర్మ కార్యములు చేయవాడు. బహుధర్మ కార్యాలు. లాక్డౌన్గా ఈ లాక్డౌన్ టైంలో వలస కూలీలకి మధ్యాహ్నం పూట చల్లటి బటర్ మిల్క్ ఏమైనా పంచిపెడుతున్నాడు. మధ్యాహ్నపు వేళలో 12 గంటల సమయంలో వారి కొరకు కడుపు నిండా ఆహారాన్ని సిద్ధపరిచాడు కదా. సాయంకాలపు వేళలో ఏదైనా స్నాక్స్ ఏమైనా ఇస్తున్నాడేమో, చిన్నపోండ చిట్టిపోండ తెలియదు మాకు. అదేం తక్కువ రేటా? 5 6 వేస్తున్నారు, 10 రూపాయలు అంట. పొద్దున పూట టిఫిన్ పంచి పెడుతున్నాడు, పాలు ఇస్తున్నాడు, మరి బూస్ట్ హార్లిక్స్లో కలిపి బహుధర్మ కార్యములు చేస్తున్నాడు. బట్టలు పంచి పెడుతున్నాడేమో తెలీదు మనకు. లేకపోతే ఇంటింటికి వెళ్ళి కూరగాయలు పంచి పెట్టాడో. ఏమండి, ఈ పనులు చేయాలంటే సామాన్యమైన విషయమా? సామాన్యమైన సంగతి కాదు కదా. ఒకడు తన జేబులో డబ్బులు ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం అంటే సామాన్యమైన సంగతి కాదే. ఇలాంటి వాటిని ధర్మ కార్యములు అని మనం చెప్పుకుంటామంట. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎంతోమంది పేదవారు కూడా తాము కలిగిన దానిలో కొంత ఇతరులకు పంచిపెడుతూ ధర్మకార్యాలు చేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులా క్రైస్తవేతరులా అని కాదు, బహుధర్మ కార్యాలు చేసేవారు నేటికి కూడా సమాజంలో ఎందరో ఉన్నారు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అది చాలదు. ఈ ధర్మ కార్యాలు దేవుని రాజ్యానికి మనం చేర్చు, ఈ నీతి కార్యాలు దేవుని రాజ్యానికి చేర్చు. క్రైస్తవులు కాకుండా క్రైస్తవేతరులే ఈ లోకంలో ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరిని మోసం చేయక కదా, ఇతరులది ఏది ఆశించక, తాముకు కలిగిన దానిలో తృప్తి చెందుతూ ఇతరులకు పంచిపెట్టేవారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అది చాలదు. చాలదని ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అని మీరు అంటారా? అంటే దానికి సమాధానం ఉంది. ఇన్ని ధర్మకార్యాలు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి పేతురు రావాల్సి వచ్చింది. పేతురు వచ్చి స్వార్థను ప్రకటించాల్సి వచ్చింది. ఆ స్వార్థను విన్నటువంటి వ్యక్తులు రక్షణ పొందాల్సి వచ్చింది. మారు మనసుకు తగిన ఫలములు కావాలి. పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిసం కావాలి. పరిశుద్ధాత్మను వరమును పొందుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిశ్చయంగా మనకు దేవుని యందు రక్షణ అవసరమై ఉన్నది. కనుక నేటి దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన కార్యాల కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మీ అనుభవాలు ఎలా ఉంటుంది? ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ అనుభవం ఏమై ఉంది? ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం, ఎన్నో ప్రాబ్లమ్స్ కదా. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు కదా. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగాను
3:6 ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లోకంలో ఉండే సమస్యలు ముఖ్యమైన ఈ 3 చుట్టూ ఉంటాయి. ఆరోగ్యం బాగున్నా సరే కొంతమందికి ఆర్థికంగా ఉండదు. ఈ 2 బాగున్నా సరే కొంతమంది ఆధ్యాత్మికంగా బాగోదు. కొంతమంది ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉంటారే కానీ ఆర్థికంగా బలవంతులు కాదు, బలహీనులు. ఆరోగ్యపరంగా కూడా బలహీనులై ఉండి నమ్మకంగా దేవుని వెంబడించేవారు ఎందరో కలరు ఈ నీటికి కూడా. ట్రిపుల్ ఆర్స్ అనమాట. ట్రిపుల్ ఆర్ 3 ఆరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, సమస్య ఏదైనా కావచ్చు, ఈ 3 మనం ఎదుర్కొంటాం. అది ఏ సమస్య అయినప్పటికీ కూడా నేటి దినాల్లో మనం చేయాల్సిన పని ఒక్కటే, దేవుని యందు నమ్మిక ఉంచి మౌనంగా ఎదురు చూచుటయే. దేవుని కొరకు ఎదురు చూచి అనుభవాల్లో ఉండు, నమ్మకంగా ఉండు. నువ్వు అంతే నమ్మకంగా ఉండు. దేవుని యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉండు. దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలిచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రంలో 6 నేలను ఏర్పాటు చేసి దానిలో నడిపించాడు, రక్షించాడు. ఫరో సైన్యాన్ని అంతమొందించాడు. లెక్కకు ఇసుక రేణు వలె ఉన్నటువంటి శత్రువుల మీద గిద్యోనుకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. నేటి దినాల్లో నీకు కూడా విజయాన్ని ఇస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచి మౌనంగా ఉంటుంది. నమ్మకం ఉంచి మౌనంగా ఉండు. నేడు దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు జరిగించునుగాక. నమ్మిన నీ జీవితంలో దేవుని మహిమ కలిగిన కార్యాలను నీవు అనుభవించుదువుగాక. నమ్మండి, విశ్వసించండి. దేవుని మాట యందు సంపూర్ణమైన విశ్వాసమును కలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిత్యంగా ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను. ఆయన నా పక్షంగా కార్యం చేస్తాడు. ఆయన నా పక్షంగా యుద్ధం చేస్తాడు. నా పక్షంగా ఆయన నిలిచి ఉంటాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో నీవు ఈ పగటి వేళలో దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో మోకరిల్లు. ఆయన నీ పక్షంగా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నేడు ఆయన కలుగు చేయబో రక్షణ నీవు చూచుదువుగాక. నేడు ఆయన కలుగు చేయబో అద్భుత కార్యములు అనుభవించుదువుగాక. నేడే ఆయన కార్యాలు నీ జీవితంలో ఆరంభమగునుగాక. నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నమ్ము, ఆయన మహిమను అనుభవిస్తావు. నమ్ము, ఆయన కార్యాలు అనుభవిస్తావు. నమ్ము, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరచబోతూ ఉన్నాడు. ఏదైతే అసాధ్యం అనుకున్నావో అవి నీ జీవితంలో సాధ్యమవుతూ ఉన్నాయి. ఆయన సాధ్యపరచబోతూ ఉన్నాడు. దీనికి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నమ్మిక మాత్రం వచ్చు. అనుమానం రానియొద్దు, అపనమ్మిక రానియొద్దు. సమస్య ఎంత గొప్పదైనా కావచ్చు, దాన్ని జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఈ మధ్యాహ్న వేళలో మీ అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆయన ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన తన కృపను నీ మీద కుమ్మరించునుగాక. అందరం మోకరించండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒక చిన్న ప్రార్థన, నీ మటుకు నీవు మనసులో విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభా, ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వస్తున్నందుకు కొరకు స్తోత్రాలయ్యా అని. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. మీరు నన్ను దర్శించుతున్నారు తండ్రి, నీకు స్తోత్రాలను ప్రభుని స్తుతించు. నీ హృదయంలో ఒక తీర్మానంతో కూడా ఒక ప్రార్థన దేవునికి కనపడేటట్లు, దేవునికి వినపడేటట్లుగా నీ హృదయంతరంగంలో నుండి రావాలి ఒక ప్రార్థన. నీ హృదయంతరంగంలో నుంచి రావాలి ఒక తీర్మానం. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నా పక్షంగా మీరు కార్యం చేయండి. నేను నమ్ముతున్నాను, నా జీవితంలో అద్భుతం చేయబోతున్నావు. నా పాపం నుంచి, శాపం నుంచి నన్ను విడిపించండి. ముందుగా నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి అపరాధం నుంచి నన్ను విడిపించండి ప్రభువా అని ముందుగా ఒక ప్రార్థన, ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన, ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ప్రభువా, నీకు ఎక్కడైనా వ్యతిరేకంగా ఉంటే క్షమించండి. రక్షణ భాగ్యాన్ని ప్రభువా దయచేయండి. నా జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇవ్వండి. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఆ సమస్యతో చెప్పు. నా దేవుడు నా పక్షంగా అద్భుతం చేయబోతున్నాడు. ఈ సమస్యకు ఒక పరిష్కారం నా దేవుడు ఇవ్వబోతున్నాడు అని విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో మాట్లాడు.
నిశ్చయముగా దేవుని కార్యాలు నీవు చూచుదువు గాక. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా నీ పాదాల దగ్గరికి నీ పిల్లలుగా మేము అందరం వచ్చి ఉన్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ, ఏ ఏ స్థలముల్లో ఉన్నప్పటికీ, ఈ లైవ్ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను ప్రభా మీరు దర్శించండి. ఈ ప్రోగ్రాంలో పొందుతున్నటువంటి ప్రతి బిడను ప్రభా మీరు దర్శించండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎందరైతే ప్రభా ఈ నీ మాటలు వింటూ ఉన్నారో వారందరిని ప్రభా మీరు దర్శించండి. వారందరి మీద మీ కృప కృమ్మరించబడును గాక. వారందరి చుట్టూ మీ కృప ఆవరించును గాక. మీ కృప ఆవరింపబడాలి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉండును అని లేఖనంలో సెలవిచ్చినట్లుగా నీ పిల్లల చుట్టూ నీ కృపయే ఆవరించి ఉండును గాక. నీ కృప ద్వారా నీ బిడ్డలు అద్భుత కార్యాలు చూడాలి, ఆశ్చర్య క్రియలు చూడాలి, పాపం శాపము నుంచి విడిపించబడాలి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మికంగా నీ బిడ్డలు దీవించబడటం మేము చూడాలి ప్రభు. భయము, ఆందోళన మీరు తొలగించండి. కలవరాలన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక. కలవరాలన్నీ కొట్టివేయండి, కలవరాలన్నీ తొలగించండి. మహారక్షణను కలుగు చేయండి. ఇశ్రాయేలుల పక్షంగా ఉండి ప్రభు మహారక్షణను కలుగు చేసిన వాడ, ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసిన వాడ, నీ బిడ్డలను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతి సమస్య ఇప్పుడు ఎర్ర సముద్రంలో ముంచివేయబడును గాక. ఏ శత్రువు మాకు, ఏ వ్యక్తి మాకు శత్రువు కాదయ్యా. ప్రతి శత్రువు కూడా శత్రువుగా అనిపించుకుంటా ప్రతి వ్యక్తి మాకు మిత్రులే. మిత్రులుగా మార్చండి నాయన. శత్రువు ఎదుట విందులు సిద్ధపరిచే దేవుడు, మిత్రులుగా చేసే దేవుడు కదా. ఏ మనిషి మాకు శత్రువు కాదు. మాకంటూ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సాతానుడే, అది మా శరీరమే, ఈ లోకమే మాకు శత్రువు. ఈ శత్రువు మీద జయాన్ని ప్రభు మీద దయచే. ఈ శరీరం మీద జయాన్ని దయచే. ఈ లోకం మీద జయాన్ని దయచే. సాతాను మీద జయాన్ని దయచే. మీ కృప ద్వారానే ప్రభు జయించుటకు సామర్థ్యాన్ని ప్రభు మీరు దయచే. ఆధ్యాత్మికంగా విజయాన్ని దయచే. ఆరోగ్యపరంగా జయాన్ని దయచే. ఆర్థికంగాను ప్రభు జయాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచే. అన్ని విషయములు ఎందును ఆశీర్వదించి మీ కృపలో వర్ధల చేయవలసిందిగా బ్రతిమలాడుతూ ఉన్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృపగల కార్యాలు చేయండి. ముఖ్యంగా మా భారతదేశం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి. కరోనాతో ప్రభు ప్రతి బిడ్డ కూడా ప్రభు కలవరాలతో ఉంటున్నారు. ఆ కలవరాలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆ భయం, ఆందోళన తొలగిపోవును గాక. అంతకంతకు ప్రభు విస్తరించుచున్నాయి. కేసులు ప్రభు అధికమవుతూ ఉన్నాయి తండ్రి. వాటన్నిటి నుంచి ప్రభు ఒక గొప్ప విజయాన్ని ప్రభు దయచేయండి. వాటిని జయించే శక్తిని ప్రతి వెలుగును మీరు దయచేయండి. ఆరోగ్యవంతులుగా మీరు చేయండి, బలవంతులుగా మీరు చేయండి. ఈ కరోనా వైరస్ను జయించుటకు సామర్థ్యాన్ని ప్రభు ప్రతి వెలుగును మీరు దయచేయండి. ఈ లాక్డౌన్ టైంలో ప్రభు తండ్రి ప్రతి క్రైస్తవుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇంటిని ఒక దేవాలయంగా మలుచుకొని ఆయా స్థలాల్లో ఉండి ప్రభు తండ్రి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ప్రార్థనలు యాచనలు చేస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారయ్యా. మరికొందరు తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ను ప్రభు ఈ రీతిగా చూస్తూ వీక్షిస్తూ తమను తాము ధైర్యపరుచుకుంటున్నారు. విశ్వాసాన్ని ప్రభు పురుకొల్పుకుంటున్నారు. ప్రభు వాటి వారితో మీరు మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరచండి. మీ కృపలతో ప్రభు మీరు నింపవలసింది కనపడుతున్నారు. కృపగల మీ కార్యాలు ప్రభు ప్రతి విడపక్షంగా మీరు చేయండి. ముఖ్యంగా త్వరితగతిలో ఆరాధనలు ప్రభు మరలా సంఘాల్లో ఆరంభించబడినట్లుగా ప్రభు మీరే ద్వారాలు తెరవండి. ఆటంకాల అవరోధాలు కొట్టివేయండి. అంధకారము క్రియలు లయపరచండి. సాతాను కుయుక్తి యేసు నామములో లయమగునుగా. ఇది మీ చిత్తమే గనకైతే ప్రభు తండ్రి ప్రతి బిడ్డను కూడా ప్రభు మీరు బలపరచండి. నీ రాకడ కొరకే మీరు సిద్ధపరచండి. మహిమ తెచ్చుకోండి. మా ప్రాణాత్మ దేహాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. నీ రాకడే సంభవిస్తే ప్రభు ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మీరు మమ్మల్ని చేర్చుకోనండి. మా పోకడే గనక సంభవిస్తే ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం నీ పాదాలదే చెంత ప్రభు మా కన్నులు తెరవబడాలి ప్రభు. ఆ దిశగా తండ్రి మా విశ్వాసాన్ని, భక్తిని మీరు బలపరచండి.
ప్రోత్సహించండి, నడిపించండి. కృపగల కార్యాలు చేసి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట ప్రతి బిడ్డ కొరికే ప్రార్థించి దీవిస్తున్నాను. ఎందరైతే ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారో, ఎందరైతే తండ్రి మోకరించి ప్రభా కరుణ మూసుకొని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థనలు చేస్తున్నారో, నిశ్చయంగా వారి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబులను చేయాలని దయచేయమని సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం మోరుకును చేరువచ్చిన మీకును సర్వలోక పరిశుద్ధులకును సార్వత్రిక సంఖ్యములకును తోడై ఉండి ఆయన కృపలో బలపరిచి ఓరక నిలుచుండి చూచి ఆయన మహాద్భుత కార్యములు చూడగలిగే గొప్ప భాగ్యాన్ని మీ అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.